హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనరీ అఫీషియల్. సో మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్. సో లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అన్నమాట ఇది. సో మేమైతే మమ్మీ వాళ్ళ విలేజ్కి వచ్చాము. మమ్మీ వాళ్ళని పికప్ చేసుకుని అయితే మేము యాక్చువల్లీ ఎక్కడికి వెళ్తున్నామంటే వేములవాడ వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి కరీంనగర్ రోడ్ అనమాట. సో వేములవాడ వచ్చిన తర్వాత అక్కడ రూమ్స్ తీసుకున్నాము. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా ఇక్కడే స్టే చేస్తాము. సో అక్కడే మేము రూమ్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది అండ్ మనకైతే చాలా నీట్గా కూడా ఉంది. అండ్ రూమ్స్ తీసుకున్నాక నైట్ పడుకోవడము 9 వరకు మేము వేములవాడ రీచ్ అయిపోయాము. నైట్ స్టే చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు టెంపుల్కి వెళ్ళాము. స్నానాలు కింద చేసిన తర్వాత పాపకి హెయిర్ తీయాలి కదా, కళ్యాణ కట్ట దగ్గరికి వెళ్ళేసి సో హెయిర్ అయితే తీపిచ్చేసాం. పాప చాలా ఏడ్చింది అండ్ లాంగ్ హెయిర్ కదా, నాకే ఏడుపు వచ్చేసింది హెయిర్ తీస్తుంటే. బట్ తప్పదు కదా, మొక్కుంది కదా తీయాలి. సో పాపనైతే అందరం పట్టుకున్నాం, ఆగట్లేదు. సో హెయిర్ తీసిన తర్వాత ఎవరిలాగో ఉందన్నమాట. ఇన్ని రోజులు హెయిర్తో చూసాను కదా, లాంగ్ హెయిర్, అది కూడా చాలా పబ్లిక్ ఉన్నారు. మేము వెళ్ళింది మండే రోజు. సో మండే మార్నింగ్ మేము 6కి వెళ్తే ఆఫ్టర్నూన్ 1 వరకు మాకు దర్శనం అయిపోయింది. అంత టైం పట్టింది. సో చాలా పబ్లిక్ ఉన్నారు అనిపించింది. ఎందుకు వచ్చాం చిన్న పాప అనిపించి, బట్ మనం మండే మంచిగా అనిపిస్తుంది కాబట్టి సో వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే మేము కోడలు కట్టేసాం. కోడలు కట్టేసి ఆఫ్టర్నూన్ 1కి అయితే మేము బయటకు వెళ్ళాము. సో వెళ్ళిన తర్వాత ఇక్కడ గుండం ఉంది కదా, గుండంలో దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎందుకంటే మేము రూమ్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చాము కాబట్టి. సో పబ్లిక్ చూసారు కదా, మనం అడుగు తీసి అడుగు పెట్టలేమన్నమాట. సో మేమైతే అంత మొక్కు తీర్చుకున్న తర్వాత బయటకు అయితే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రూమ్కి అయితే వచ్చేసాము. నెక్స్ట్ ఈవినింగ్ 1కి వచ్చేసాము. 3కి బోనం గిన చేసి 4కి 5కి అలా మేమైతే బోనం తీసుకొని బందిపోషం అంటారు కదా, వెళ్ళి అక్కడ బోనం సమర్పించి వచ్చాము. అండ్ నైట్ 8-9కి అయితే మేము షాపింగ్ కంప్లీట్ చేస్తాం. బ్యాంగిల్స్ ఇంకా ఉంటాయి కదా పిల్లలకి బొమ్మలు, అవన్నీ అయితే మేము తీసుకున్నాము. నెక్స్ట్ డే మార్నింగ్ 6కి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అన్నమాట. అండ్ ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉందో, చూస్తుంటేనే కళ్ళు తిరిగిపోతున్నాయి. అండ్ మార్నింగ్ కదా, సన్ రైజ్ అయితే చాలా బాగుంది. చాలా బాగా అనిపించింది వెదర్, ఎర్లీ మార్నింగ్ కదా. సో మేమైతే చాలా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చేసామన్నమాట ఇంటికి. సో 6 o'clockకి స్టార్ట్ అయితే మేము ఇంటికి వచ్చేసరికి 12 అయింది. చాలా టైం పట్టింది, ఎందుకో తెలియదు, చాలా స్లోగా వచ్చినట్టు అనిపించింది. అండ్ ఎనీవే హ్యాపీగా అయితే వెళ్ళేసి వచ్చాము. చాలా బాగా అనిపించింది. మొక్కు కూడా బాగా జరిగింది, దర్శనం చాలా బాగా అయింది. అండ్ మేము వస్తుంటే మధ్యలో మాకు సన్ఫ్లవర్ తోట ఒప్పించింది. సో మేమైతే అక్కడ ఆగాము. అక్కడ ఆగైతే పిల్లల కోసం అయితే పిక్స్ తీసుకున్నాము. చిన్నపిల్లలు ఉన్నారు కదా, అక్కడ నుంచోబెట్టి ఫొటోస్ అయితే తీసుకున్నాం. చాలా బాగా అనిపించింది. కొద్దిసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చేసి పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మా అత్తయ్య మా కోసం అప్పాలు చేసింది. సో పిల్లలు ఉన్నారు కదా, తింటారనేసి అయితే తను చేసిందనమాట. మా పెద్ద బాబుకి చాలా ఇష్టము. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని అయితే నెక్స్ట్ డే మళ్ళీ ఆఫ్టర్నూన్ అలా మేమైతే బ్యాక్ టు హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇంటికి కూడా వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.